సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా విషయాల్లో రాజమౌళిని గెలిచాడు. దర్శక ధీరుడు చేతిలో పడితే ఏ హీరో పనైనా మటాషే అంటారు. బ్రేకులుండవు, పాస్పోర్ట్ సీజ్ చేస్తాడు. ఒక రకంగా ఏళ్లకేళ్లు సెట్కే పరిమితం అవ్వాల్సి వస్తుంది. కానీ ఇవేవీ సూపర్ స్టార్ మహేష్ బాబుకి వర్తించేలా లేవు. ఎందుకంటే ఇప్పుడు మరోసారి సమ్మర్ వెకేషన్కి 30 రోజుల బ్రేక్ తీసుకుంటున్నాడు మహేష్. వారణాసి 3వ సాంగ్ షూట్ తర్వాత లాంగ్ గ్యాప్ ఇవ్వబోతోంది ఫిలిం టీం. ఆగస్టులోగా షూటింగ్ పూర్తవడం పక్కా. కానీ ఈలోపు ఇంత పెద్ద బ్రేక్తో ఫిలిం టీం వెకేషన్ ప్లాన్ చేసుకోవడం కూడా కన్ఫర్మ్ అయింది. ఇంతకీ ఈ బ్రేక్ తర్వాత మహేష్ బాబు ఎప్పుడు మళ్ళీ వారణాసి షూటింగ్తో బిజీ కాబోతున్నాడు? నెక్స్ట్ స్కెడ్యూల్లో డైనోసార్ సాహసాల సీన్లు నిజంగా తెరకెక్కబోతున్నాయా? ఇంతకీ డైనోసార్లకు వారణాసికి ఉన్న లింక్ ఏంటి? టేక్ ఎ లుక్. వారణాసి రెండో భాగం ఉంటుందా లేదా? ఆ మధ్య 2 భాగాలన్నారు. తర్వాత 4 గంటలు ఒకే సినిమా అన్నాడు రాజమౌళి. కట్ చేస్తే 2 భాగాలుగా వస్తే తప్ప ఒక భాగంగా తీయటం సాధ్యం కాదని రీసెంట్ గా ప్రచారం జరిగింది. ఇలాంటి ఐటెంలో ఒక మాస్ నెంబర్ సాంగ్ షూటింగ్ తో బిజీ అయిన వారణాసి టీం వచ్చే నెల మే 1కి బ్రేక్ ఇచ్చేస్తుంది. మేడే నుంచి కనీసం 30 నుంచి 35 రోజులు వారణాసి షూటింగ్ కి బ్రేక్. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో వెనీస్ కి వెకేషన్ ప్లాన్ చేశాడు. రాజమౌళి అండ్ కో కూడా వెకేషన్ కి యూరప్ ట్రిప్ కి వెళ్లబోతున్నారు. ప్రియాంక చోప్రా ఎలాగూ యూఎస్కే రిటర్న్ అవుతుంది. ఇదే ఇప్పుడు షాకింగ్ అంశం. మరి 30 రోజుల బ్రేకా? పాన్ వరల్డ్ మూవీ చేస్తూ ఇలా మాటిమాటికి బ్రేకులు, ఫ్యామిలీలతో స్టార్ల వెకేషన్లు ఎలా వెళ్ళగలుగుతున్నారు? రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా సెట్లో స్లేవ్గా ఉండిపోవాల్సిందే అనేవాళ్ళు. కానీ వారణాసి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కనీసం 6 డజన్కు పైనే వెకేషన్లకు వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ 30 రోజుల బ్రేక్కి ఫ్యామిలీతో విదేశాల్లో సేద తీరబోతున్నాడు. అలా కలిసి వచ్చిందా, లేదంటే మహేష్ బాబు దారిలోకి రాజమౌళి వెళ్లాల్సి వచ్చిందా? ఈ డౌట్లు పక్కన పెడితే వారణాసి 2 భాగాల విషయం జూన్ 1 వీకే తేలే ఛాన్స్ ఉంది. ఒక భాగంగా తీస్తే అన్ని రకాలుగా గిట్టుబాటు కాకపోవటమే కాదు, కథపరంగా కూడా లెంతీ మూవీని కట్ చేసి తగ్గించి చూపించినట్టవుతుందనే అభిప్రాయం ఉంది. అందుకే వారణాసి గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్గా విడగొట్టి రిలీజ్ చేస్తారనే విషయాన్ని ఆఫ్టర్ ది బ్రేక్ రివీల్ చేయబోతున్నారు. మే ఎండాకాలం సెలవుని వారణాసి టీం ఎంజాయ్ చేశాక జూన్ 1 వీక్ నుంచి మరో షెడ్యూల్ మొదలవుతుంది. సాంగ్ షూటింగ్ తర్వాత మొదలయ్యేది డైనోసార్లతో హీరో సాహసాలు. వారణాసిలో కొన్ని గుడుల మీద డైనోసార్ల శిలలు కనిపిస్తాయి. డైనోసార్ల కాలంలో మనిషి లేడు. అలాంటప్పుడు అవెలా? 4000 ఏళ్ల క్రితం కట్టిన గుడి మీద శిలల రూపాయలు ఉన్నాయి. దాని సీక్రెటే వారణాసిలో చూడబోతున్నాం. టైం ట్రావెల్ ఇప్పటిదాకా కాదనే కోణంలో కథ ఉండబోతుందట. డైనోసార్ల సినిమాలు ఎన్నో చూడొచ్చు, కానీ డైనోసార్ మీద స్వారీ చేసిన హీరోగా మహేష్కి హిస్టరీ క్రియేట్ కాబోతుంది. జూన్ నుంచి ప్రీ క్లైమాక్స్ సీన్ షూటింగ్ మొదలు కాబోతుంది. ఆగస్టులోగా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.